హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఈస్ ప్రియా. నేను అసలు భక్తి మార్గంలోకి ఎలా వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనే నా జర్నీని నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. అందుకనే నేను కొన్ని వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఈ సాధన మార్గంలోకి వచ్చినందు మూలాన నేనేం పొందానో, నాకు కూడా చాలా డౌట్స్ ఉండేయండి. అసలు లైఫ్ మీద చాలా క్వెషన్స్ వస్తూ ఉండేయన్నమాట. అసలు మనం ఎందుకు పుట్టాము అన్న దగ్గర నుంచి ఇక జీవితం అంతా కూడా ఇలాగా మనకి లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన డబ్బుని సమకూర్చుకోవడంలోనే గడిపేయాలా? అండ్ అలాగే అందరూ మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే మనం దేవుడికి దగ్గరవుతాము. ఇట్లాంటివన్నీ గూడా అంటారు. మనసు శుద్ధిగా ఉండాలి అని చెప్పి. సో, అసలు అందరూ మంచివాళ్ళే గదా! మంచిగా లేకుండా ఎవరుంటారు? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ ఎవరికి వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎప్పుడూ అవతల వాళ్ళకి ఎవరు చెడ్డ చేయాలని అనుకోరు. అంటే నార్మల్ పీపుల్ ఎవరు గూడా అవతల వాళ్ళకి చెడు చేయాలని గానీ, వాళ్ళకి చెడు జరిగితే సంతోషించడం గానీ, ఎవరి లైఫ్‌లో వాళ్ళందరూ నిజంగా సంతోషంగానే ఉంటారు. అండ్ అవతల వాళ్ళు బాధ చూడాలని ఎవరు అనుకోము. సో, అందరూ మంచిగానే ఉన్నట్టే కదా! అండ్ మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనసు మారుతూ ఉంటుంది. మనం మంచిగా అవుతూ ఉంటాం. మనం ఇన్‌సైడ్ నుంచి ప్యూర్ అవుతూ ఉంటాం. సో, ఇలాంటివన్నీ గూడా నేను చాగంటి వారు గానీ, నండూరి శ్రీనివాస్ గారు గానీ, ఇలాంటి వాళ్ళు చెప్పినవన్నీ నేను వింటూ ఉంటాను కానీ, అసలు అలా ప్యూర్ అవ్వటం అంటే ఏంటి? మనం ఆల్రెడీ మంచిగానే ఉన్నప్పుడు, ఇంకా ప్యూర్ అందులో ఏముంటుంది? సో, ఇలాంటి క్వెషన్స్ అన్నీ నాకుండేవనమాట. అండ్ అలానే వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి అవి కూడా డౌట్స్‌గానే నాకుండేవి. అంటే దేన్ని చంపి తినడం, లేదా మనం ఆకుల్ని అవి వెజిటేరియన్స్ అయితే ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని అన్నీ కట్ చేసుకొని తినడం, చెట్టు నుంచి వేరు చేయడమే కదా! సో, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నాకు చాలా ఉండేయి. అందరు నార్మల్ పీపుల్ లాగానే. భక్తి మార్గం అంటే కొత్తగా నేను ఇప్పుడు ప్రత్యేకించి భక్తి మార్గంలో దేవుడికి నమస్కారం చేయడం ఇలాంటివన్నీ స్టార్ట్ చేశానని కాదు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి పూజ చేసేవారు. అవన్నీ వింటూ, ఆ మంత్రాలన్నీ వింటూ నేర్చుకుంటూనే పెరిగాం. కాకపోతే ఆ దేవుడితో కనెక్షన్ అనేది ఎలా ఏర్పరుచుకున్నాను అనేది మాత్రం నాకు చాలా కొత్తగాను నాకే చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుందనమాట. సో, చిన్నప్పుడు లీజర్ పీరియడ్స్ అవి ఉంటాయి గదా! అలా లీజర్ అవర్స్ ఉన్నప్పుడు మేబీ ఫోర్త్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో లీజర్ అవర్స్‌లో ఎవరికున్న స్కిల్స్‌ని వాళ్ళు పాడడంలో గానీ, పద్యాలు చెప్పడం గానీ అలా చూపించేవారు. స్టూడెంట్స్‌తో చెప్పించేవారు మా చిన్నప్పుడు. సో, అలా చెప్తున్నప్పుడు నేను లింగాష్టకం అవి పాడుతూ ఉండేదాన్ననమాట. ఎప్పుడైతే అవి పాడుతున్నప్పుడు నేను శివుడు అంటే మనం సినిమాలో చూసినట్టుగా శివుడు అలా ఒక పెద్ద రూపంలో అలా ఉండి శివుడు, నేను ఆయన దగ్గర నుంచుని తల వంచుకుని నేను ఆయనకి పాట లింగాష్టకాన్ని వినిపిస్తున్నట్టుగా నేను భావిస్తూ పాడేదాన్ననమాట. సో, అలాంటివన్నీ కూడా నేను అనుకునేదాన్ని నేనే ఒక రూపాన్ని ఊహించుకొని, నేనే ఆయన దగ్గర ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యి నేను పాడుతూ ఉన్నాను అలా అనుకునేదాన్ని. కానీ ఈ దీంట్లోకొచ్చిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, మనం అనుకుంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఒక రూపాన్ని అస్యూమ్ చేసుకోలేం. అది కూడా మెయిన్‌గా భగవంతుడి రూపాన్ని. ఆయన ఖచ్చితంగా మనకి ఆహ్, కాంటాక్ట్‌లో ఉంటేనే అటువంటిది సాధ్యం. మనం కళ్ళు మూసుకున్న ప్రతిసారి నాకు అమ్మవారు కనిపించాలి, లేదా శివుడు కనిపించాలి, సాయిబాబా కనిపించాలి, ఇలాంటివి అనుకుంటే వాటంతట అవి దేవుడి స్వరూపాలైతే రావు అని నాకు తెలిసిందండి. అండ్ అలానే ఏదైనా సందర్భాలు ఇంట్లో జరిగినప్పుడు గానీ, ఏదన్నా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటివి జరిగినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేదనమాట. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఇ వ ఎవరి పాయింట్ ఆఫ్ సైడ్ నుంచి ఆలోచిస్తే నాకు నాది కరెక్ట్‌గానే ఉంటుంది. అవతల పర్సన్‌ది కూడా నాకు కరెక్ట్‌గానే ఉంటుందనమాట. సో, అలాంటప్పుడు అసలు తప్పు, ఒప్పు అనేది ఎలా నిర్దేశిస్తాము? ఇలాంటివన్నీ నాకు చాలా డౌట్స్‌గా ఉండేవి. అండ్ నేను ఒక హౌస్ వైఫ్‌ని. సో, హౌస్ వైఫ్‌గా నా కర్తవ్యం ఏముంటుంది? పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం ఇంతే గదా! నేనసలు సాటిస్ఫైడ్‌గా ఉండేదాన్ని కాదనమాట. నా లైఫ్‌తో నేను అసలు సాటిస్ఫాక్షన్ అయ్యేదాన్ని కాదు. అంటే జీవితం అంటే ఇంకెప్పుడు వండుకొని పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇంకింతేనా? అంటే అసలు తృప్తి అనేది ఉండేది కాదు. తర్వాత ఆఫ్టర్ కోవిడ్ అండ్ దానికి తోడు ఆ తృప్తి లేని జీవితానికి తోడు నాకు బాధ ఒకటి యాడ్ అయిపోయిందనమాట. ఎంత బాధ అంటే ఇంకా కేజీలు కేజీలు బాధ అంటారు కదా! అలాగా. ఎంత పెయిన్ అసలు ఆ పెయిన్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలియక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్స్‌కి వెళ్ళడం గానీ, ఇంట్లో నేను చేస్తున్న పూజలు కానీ, అలానే ఇంట్లో నేను చేసిన డీఐవైస్ కానీ, ఇంకా దీంట్లో నేను అన్నీ పెట్టలేదులెండి. సో, నాకైతే అసలు ముగ్గు గీయటమే రాదనమాట. అసలు కనీసం ఒక కర్ర, ఒక సింగిల్ లైన్ గూడా నేను గీయలేను. నాకసలు ముగ్గు గీయడమే రాదు. అటువంటిది
నేను ఏదో ఒక పని చేసుకుంటూ నాకున్న బాధ, పెయిన్, డిప్రెషన్ వీటన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి నేను ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. మగ్గం వర్క్ చేసుకోవడం, బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడం, ఏదన్నా డీఐవైస్ చేయడం, ముగ్గులు నేర్చుకోవడం, పాటలు నేర్చుకోవడం. అసలు నేను నన్ను ఎంతగా బిజీగా పెట్టుకునేదాన్నంటే, ఇంక నా మనసు ఇంకా బ్రెయిన్‌లోకి ఇంక వేరే ఆలోచన రావడానికి కూడా ఆస్కారం లేనంతగా బిజీగా పెట్టుకునేదాన్ని. వంట చేయడం గానీ, వెరైటీస్ వండటం గానీ, సో, ఇలా ఐ యూజ్డ్ టు కీప్ మైసెల్ఫ్ బిజీ. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే, మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అండ్ ఇంకొక బాధ ఎవరికైనా మనం షేర్ చేసుకున్నా, మన బాధ మనకు మాత్రమే బాధండి. పక్కన వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా అది హాస్యాస్పదంగా ఉంటుంది. దీనికి కూడా బాధపడాలా అన్నట్టు. మన బాధ ఎలా ఉంటుంది? అసలు ఎందుకు అలాంటి బాధ కలుగుతుంది? అనేది గూడా అసలు మనకి అర్థం కాదు. ఆ పెయిన్ నుంచి ఎలా బయటపడాలో తెలీదు. అండ్ ఆఫ్‌కోర్స్ నా బాధ ఎలాంటిదంటే జరిగిపోయిన సిట్యుయేషన్స్‌ని దానికి సొల్యూషన్ ఏమీ ఉండదు ఆఫ్‌కోర్స్. కానీ ఆ బాధని మాత్రం పెయిన్ అలాగే ఉండిపోయిందనమాట మనసులో. అది ఆల్‌మోస్ట్ నేను 1 ½ ఇయర్, 2 ఇయర్స్ దాకా నేను ఆ బాధను పడుతూనే ఉన్నాను. చాలా సివియర్ పెయిన్. ఒక రకంగా చెప్పాలంటే అంతర్మథనం అంటారు కదా! సో, అలాగా బాగా నాలో నేను అసలు ఇంక అలా ఉడికిపోతూ ఏడుపు, ఏడుపు అసలు నిద్ర కూడా పోలేకుండా నిద్ర కళ్ళు మూసుకున్నా సరే నిద్ర రాక, ఒకవేళ నిద్ర పోయినా సరే నిద్దట్లో నుంచి కూడా మెలుకువ వచ్చేసి, ఆ దుఃఖం అలా తన్నుకొచ్చేస్తూ ఉండేదనమాట. అసలు ఇంక పడుకున్నప్పుడు గట్టిగా నేను బాబా ఒళ్ళో పడుకున్నట్టు, బాబా నా చెయ్యిని నేను గట్టిగా పట్టుకొని పడుకున్నట్టు, అంత ఎక్కువ బాధలో ఉండిపోయాననమాట. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ని ఆ పెయిన్‌ఫుల్‌గా నేను ఏవైతే గడిపానో ఆల్రెడీ నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న బాధ, డిప్రెషన్‌కి ఈ పెయిన్ తోడైంది. ఈ పెయిన్ తోడయ్యేసరికి ఒక్కసారి ఔట్ బర్స్ట్ అయిపోయిందనమాట. ఆ ఔట్ బర్స్ట్ అయిపోయేసరికి అది నేను తీసుకోలేకపోయాను. అంత పెయిను, అంత డిప్రెషను అసలు నేను ఏం చేసినా సరే అది నన్ను వదిలిపోవట్లేదు. అండ్ ఇంట్లో పేరెంట్స్‌ని అడిగితే దాని నుంచి బయటికి రావాలంటే ఎలా అని, దేవుడిని చదువుకో, దేవుడికి దగ్గరగా ఉండు అని చెప్పి. నేను వెళ్లి దేవుడి దగ్గరికెళ్లి కూర్చున్నా సరే, నేను పడిన ఆ బాధని బయటికి రాలేక నేను దేవుడి దగ్గర గూడా కూర్చొని ఏడుస్తూనే ఉంటాననమాట. కూర్చుని అలా ఏడ్చి ఎక్కెక్కి ఏడుస్తూ ఉండడం తప్పితే నేనింకేం స్తోత్రం చదవడం గానీ, ఏమీ చేయడం అనేది అసలు జరగలేదు. చూసారా నేను ముగ్గులు అసలు రానే రాదు. కానీ నేను ముగ్గులు ఎలా వేశానో అంత పెద్ద పెద్ద ముగ్గులు నాకింకా ఆశ్చర్యంగానే ఉంటుంది. అవన్నీ నేనేనా వేసింది అని చెప్పి. దాంట్లో నుంచి ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నేను ఏదైనా సరే చేయడానికి రెడీగా ఉండేదాన్ని. అండ్ యూట్యూబ్‌లో ఈ సైకియాట్రిస్ట్‌లు వాళ్ళు ఉంటారు కదా! సో, హౌ టు ఓవర్‌కమ్ మనకి దుఃఖం ఎందుకొస్తుంది? ఇలాంటివన్నీ గూడా నేను నోట్స్ అవర్స్ టుగెదర్ నేను వాళ్ళు చెప్పేవన్నీ విని, వాటికి సంబంధించి నోట్స్ రాసుకొని, నేనివన్నీ సత్యం చెప్తున్నానండి. నేను మీకు నోట్స్ కూడా చూపిస్తాను తర్వాత. సో, అలాంటివన్నీ రాసుకొని నేను ఏం చేసినా సరే అసలు ఆ పెయిన్ అనేది అసలు నేను బయటికి వెళ్ళగట్టుకునే మార్గం ఉండేది కాదు. అది ఇంకా ఎక్కువైపోతూ ఉండేది. మూవీస్ చూడడం గానీ, సీరీస్‌లు చూడడం గానీ, సో, అట్లా నోట్స్ రాసుకోవడం, అలా కంప్లీట్‌గా మొత్తం ఉన్న టైం అంతా కూడా నేను ఏదో ఒకటి చేస్తూ ఉండడం, ఏదో ఒకటి దాని నుంచి బయటికి రావడం. అప్పుడండి జరిగింది నిజంగా మిరాకిల్. అనుకోకుండా నేను శ్రీరుద్రం నేర్చుకున్నాననమాట. అది ఎవరు చెప్పారు నేర్చుకో అంటే తెలీదు. సో, అది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను నెక్స్ట్ వీడియోలో.